హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను చూపించే హెల్తీ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి ఒక హెల్తీ రెసిపీని చూపించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఇది యాక్చువల్లీ ఆయుర్వేదిక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. వెరీ గుడ్ ఫర్ హెల్త్. మనం మన రోజులో తీసుకునే ఫస్ట్ మీల్ న్యూట్రిషియస్గా ఉండాలి అని నట్స్, సీడ్స్, ఫ్రూట్స్ తోటి ఒక స్మూతీ తాగాలని చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము. అలా రోజులు జ్యూసులు తాగడం బోర్ కొట్టిన వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో న్యూ ఇయర్ రెజల్యూషన్గా షుగర్ అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ అవుతుందండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ, జస్ట్ 5 minutes పనే అంతే. దానికోసం మనకు కావాల్సింది యాపిల్. పెద్దదైతే ఒకటి సరిపోతుందండి, చిన్నవి కాబట్టి 2 తీసుకున్నాను. ఇది ఒక సర్వింగ్ మాత్రమే. దానికోసం మనం యాపిల్ని గ్రేట్ చేసుకోవాలి. మనం ముక్కలుగా కూడా చేసుకోవచ్చండి, కానీ కుకింగ్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే మనం సన్నగా గ్రేట్ చేసుకుంటే 5 minutes సరిపోతుంది. కొంచెం పెద్దగా గ్రేట్ చేసుకున్నాం అనుకోండి ఒక 7 minutes. అదే ముక్కలు చేసుకున్నాం అనుకోండి ఒక 10 minutes టైం పడుతుంది అనమాట కుక్ అవ్వడానికి, జస్ట్ స్టీమ్ అవ్వడానికి. సో దీనికోసం ఫస్ట్ అయితే యాపిల్స్ అన్నీ కూడా ఇలా గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకునే ప్రాసెస్లో స్కిన్ కొంచెం వేస్ట్ అయిపోద్ది, పర్లేదండి. ఎంత స్కిన్ వీలైతే అంత స్కిన్ ఉండేలా చూసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ ఆల్సో యాపిల్స్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్ అండి. గట్ హెల్త్కి చాలా మంచిది. మన ఎవ్రీడే యాపిల్ తింటే డాక్టర్ నుంచి దూరంగా ఉండొచ్చు అంటారు కదా, అది నిజమే. సో యాపిల్ మన డైట్లో ఉండేలా చూసుకుంటాం కాబట్టి ఎలాగూ అప్పుడప్పుడు యాపిల్తో ఇలా కూడా చేసుకుంటూ ఉండండి. ఆయుర్వేదిక్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మావాడైతే దీన్ని యాపిల్ పై అని చెప్పి ఇష్టంగా తింటాడు. సో ఫస్ట్ అయితే గ్రేట్ చేసేసుకున్న దాంట్లో కొద్దిగా సినమోన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దాల్చిన చెక్క పొడిని. దాన్ని మనము స్టోర్ చేసుకుంటే కనుక ఇలా మార్నింగ్ డ్రింక్స్లో కానీ ఇలాంటి రెసిపీస్లో కానీ వాడుకుంటూ ఉండొచ్చు. ఒక 3 pinches వేసుకున్నానండి. దాన్ని ఇంకా జస్ట్ స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసి పెట్టేసామంటే ఒక జస్ట్ 5 minutesలో అది బాగా దాంట్లో నుంచే వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అయిపోతుంది. ఆ 5 minutesలో మనం చేసుకోవాల్సింది ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకొని ఉంటాం కదా, ఆల్మండ్స్, వాల్నట్స్, బ్రెజిల్ నట్, ఇవన్నీ కూడా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాష్యూస్ కూడా వాడుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న నట్స్, సీడ్స్ మీ చాయిస్ అనమాట. కానీ మనం రోజులో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ వాటిని వేసేసుకుంటున్నాను. దాంతోపాటుగా ఒక డేట్ కూడా డేట్స్, ప్రూన్స్, ఆప్రికాట్స్ ఇట్లాంటివన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కూడా మన డైట్లో ఉంటే దాంట్లో ఉండే వైటమిన్స్, మినరల్స్ కూడా మన బాడీలోకి చేరుతాయి అన్నమాట. అంటే సప్లిమెంట్స్ రూపంలో కాకుండా ఫుడ్ రూపంలో మన బాడీలోకి అన్నీ అందాలంటే అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ మన డైట్లో ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఇలా 5 minutesకి ఇలా మంచిగా కుక్ అయిపోయి ఉంటుందండి. అంటే స్టీవ్ లాగా తయారై ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం ఒక కప్లోకి తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆ నట్స్ అన్నీ కూడా వేసేసుకోవడమే, అంతే. కావాలంటే దాంట్లోనే వేసి కలుపుకోవచ్చు, కానీ చూడడానికి బాగుంటుందని చెప్పి నేను ఫస్ట్ యాపిల్ స్టీవ్ని వేసుకొని దాని మీద నట్స్ వేసుకుంటున్నాను. కుక్ అవగానే అన్నీ వేసి కలిపేసామంటే పర్ఫెక్ట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. నేను చెప్పాను కదా పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ కూడా అవుతుందని. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో దాని టేస్ట్ అనేది నాకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ ఆయుర్వేదిక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.